ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ముంగాల్ రెసిపీ. పెసరపప్పుతో చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. మనం ఇంకెందుకు లేట్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. ఇలా పెసరపప్పు కొంచెం లావ్ సైజులో ఉన్నాయి తీసుకోండి, మరీ సన్నగా ఉన్నాయి తీసుకోవద్దు. 1 కప్ పెసరపప్పు, అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, ఒక చిటికెడు కుకింగ్ సోడా అండి. మనం ఇంట్లో మామూలుగా దోశల్లో వాటిలో వేస్తాం కదా, ఆ కుకింగ్ సోడా. ఇలా కుకింగ్ సోడా వేయడం వలన మనం బయట కొన్నట్లుగానే ఉంటాయి ముంగాలు, అందుకని ఒక చిటికెడు కుకింగ్ సోడా కూడా తీసుకోండి. ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్ పెసరపప్పు వేసుకొని వాటర్ పోసి 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. పెసరపప్పులో ఏమన్నా డస్ట్ ఉంటే అంతా పోతుంది. ఈ ముంగాల్ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుందండి. ఎన్నో ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. చూసారు కదా మీరు, ఒక 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. పెసరపప్పు, ఆయిల్ అండ్ కుకింగ్ సోడా. పెసరపప్పు ఇలా 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అందులో ఒక చిటికెడు కుకింగ్ సోడా వేసి వాటర్ పోసి ఒక 3 అవర్స్ అలా వదిలేయండి మూత పెట్టి. ఇలా చేయడం వల్ల పెసరపప్పు డబుల్ క్వాంటిటీ అవుతాయి. 3 అవర్స్ తర్వాత చూడండి పెసరపప్పు ఎంత మెత్తగా నానిపోయాయో. అదే కాకుండా పెసరపప్పు కూడా డబుల్ క్వాంటిటీ అయ్యాయి. మనం 1 కప్ పోసుకుంటే 2 కప్పులన్నీ అయ్యాయి. చూడండి ఇలా గట్టిగా నొక్కి పట్టుకుంటే ఎలా విరిగిపోతున్నాయో, బాగా నానినాయి. పెసరపప్పులోని నీళ్ళని వంపేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ కాటన్ క్లాత్ పైన ఈ పెసరపప్పు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పల్చగా వేసుకుని తడి మొత్తం మారిపోనివ్వండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి ఫ్యాన్ కింద. ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా తేమంతా ఎలా ఆరిపోయిందో. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా పెసరపప్పు అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిందండి. మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుందాం. పెసరపప్పును డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే మనకి తీసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందండి. కాబట్టి ఇలాంటి ఒక స్టైనర్నైనా తీసుకోండి. స్టైనర్ కానీ మీ దగ్గర లేకుంటే ఒక జాలీ గరిటెనైనా తీసుకోండి. డైరెక్ట్గా ఆయిల్లో వేయకండి, కొంచెం కష్టంగా ఉంటుంది తీసుకోవడానికి. ఇలా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ స్పూన్తో అలా కలుపుతూ ఉండండి. స్పూన్తో కలపకుండా ఉంటే అడుగున వరకు ఫ్రై అయ్యి పైన ఫ్రై అవ్వవు. ఇలా కలుపుతూ ఉంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. పెసరపప్పు అనేవి ఫ్రై అయ్యాయో లేదో తెలియడం కోసం ఇలా కొంచెం తీసుకొని ఒకటి నొక్కి పట్టి చూడండి. ఇలా మధ్యలోకి విరిగాయండి, పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్లే. అలానే కాకుండా ఆయిల్ బబుల్స్ కూడా రావట్లేదు చూడండి ఒకసారి. ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా మిగిలినవి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోండి.
చూసారు కదా ముంగలు అనేవి ఎలా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయో, బయట షాప్స్లో కొన్నట్లుగానే ఉన్నాయి. మీ దగ్గర ఒక టిష్యూ పేపర్ కనుక్కుంటే ఆ టిష్యూ పేపర్ పైన ఇవన్నీ వేసేసుకోండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేదండి. అలాగే నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ సాల్ట్ కలుపుకుంటున్నాను. మీకు కావాలంటే కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా కూడా కలుపుకోవచ్చు. ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.